మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. Whenever he used to quarrel with him, అంటే స్పష్టంగా నీవు నా చేతులు చస్తవరకు హెచ్చరించిండు. Meanwhile, A1 went to the house of the deceased for a week ago and used to quarrel with the deceased and warned he will kill him forever. అంటే ఇంత స్పష్టంగా పోలీస్ దానిలో వాళ్ళ సొంత అన్నదమ్ములు ఎవరో కాదు, చంపింది వారి కింద. అంటే ఇంత మీరు చేసిన ఆరోపణకు ఇది ఒక నిరాధారమైనటువంటి ఆరోపణ చేశాం. స్పష్టం ఇవన్నీ మీకు కాపీలు పంపిస్తా, కేటీఆర్కి పంపిస్తా, అట్లాగే ప్రవీణ్ కుమార్ కూడా ఒక ఐపీఎస్ ఆఫీసర్ కదా, ఆయన కూడా పంపిస్తా. అట్లనే దేదినేనిపల్లి గతంలో అంటే వాళ్ళ అధికారం ఉన్న సందర్భంలో దానికి సంబంధించి కూడా అక్కడ కాశనవదన్ చనిపోయాడు. అతను మా పార్టీ కార్యకర్త గ్రామంలో నాయకుడు. అతన్ని పార్టీలోకి రమ్మని ఒత్తిడి చేసిండు గతంలో. అతను పోలే, అతన్ని కూడా అతను మర్డర్ కాబడ్డాడు. ఆ రోజున నేను పల్లెత్తి మాట మాట్లాడలే, ఇది రాజకీయంగా ఆయన చంపించింది ఎప్పుడు మాట్లాడలే. అది ఇష్యూ ఉంటే పోలీసు చట్టపరంగా చర్యలు తీసుకుంటుంది. దాని తర్వాత ఏం తెలియంది, మా పార్టీ కార్యకర్త అయినా కూడా అతను చనిపోయి ఏ రోజు ఆరోపణ చేయలే. ఇదే కేటీఆర్ మేనో అదే అనడం ఎమ్మెల్యేని ఆరోపణ చేయలే, పట్టు మీద ఆరోపణ చేయలే. దీనికి సంబంధించి కూడా 2 లైన్లు చదివిస్తా. డిసీజ్డ్ అంటే చనిపోయిన అతను హ్యాడ్ ఇల్లీగల్ అఫేర్స్ విత్ ది వైఫ్ ఆఫ్ ది అక్యూజ్డ్ సిన్స్ లాస్ట్ 10 years. ఇన్ దిస్ రిగార్డ్ ద అక్యూజ్డ్ A2 Sharada Lokesh was hatched a plan to kill the deceased whenever his wife and deceased two will together on 1st August 23 అంటే వాళ్ళ ప్రభుత్వంలో 1st August 23 at 1:32 hours while the deceased and accompanied with the wife of the A2 at agricultural land of Akuri Ramulu in the limits of Denerpalli village. ఇది ఫ్యాక్ట్. అంటే ఇంత బట్టగాల్చి మీదేసి కార్యక్రమం చేస్తే వీళ్ళెట్లా రాజకీయ నాయకులు అవుతారు? ఏ లెక్క ప్రకారం కొద్దిగానన్నా మతిశుద్ధి ఉండాలా. ఒక ఆయన ఐపీఎస్ ఆఫీసరు, ఒక ఆయన ఎన్ఆర్ఐ, కేటీఆర్, ప్రవీణ్ కుమార్ మన పార్లమెంట్ కాంటెస్ట్ కూడా చేయడం జరిగింది. అంటే కనీస అవగాహన అంటే దీని అవగాహన లేక కాదు, ఒక పోలీస్ ఆఫీసర్ అవగాహన ఉండదా? ఎన్ఆర్ఐ వర్కింగ్ ప్రెసిడెంట్ డిఫాక్టో సీఎం కేటీఆర్కి అవగాహన ఉండదా? ఇటువంటి ఆరోపణలు చేసి పతాక శీర్షికలు హెడ్లైన్స్లో వార్తలు బర్తరఫ్ గురించి మాట్లాడతారు. డెఫినెట్గా ఏ రోజైతే నన్ను పొంగులేటిని బీఆర్ఎస్ పార్టీ బర్తరఫ్ చేసినారో, మమ్మల్ని బర్తరఫ్ చేసినందుకే మిమ్మల్ని బర్తరఫ్ చేసిన ప్రజలు. ఇప్పుడు జరిగిన పార్లమెంట్ ఎన్నికలు కూడా మళ్ళీ కూడా బర్తరఫ్ చేసినారు. ఇంకా మీకు లెక్కలు తెలియనట్టుంది, ఇంకా మత్తులో ఉన్నట్టుంది, బయలు గమ్మినాయి. అట్లే అంటే ఇంత దుర్మార్గంగా ఈరోజున అసలు వీళ్లకు నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు వాస్తవంగా. ఎందుకంటే వీళ్ళకి నైతిక విలువలు లేవు, నన్ను ప్రశ్నించేటువంటి నైతిక అర్హత కూడా లేదు వీళ్ళెవరికి కూడా. ఎందుకంటే ఇలా కేటీఆర్ సిరిసిలో మనందరూ చూసినాం, నేరేళ్లలో దళిత కుటుంబాలని అక్రమంగా ఇసుక తరలిస్తూ ఉంటే ఎంత దారుణంగా ఘోరంగా హింసించి వాళ్ళని భయభ్రాంతి చేసిన ఎంత ఘోరంగా చేసినారో. మర్డర్ చేయడం అంటే లిటరల్గా అది ఇవన్నీ కూడా మళ్ళీ చెప్పాల్సిన అవసరం మీకు అందరికీ తెలిసి నాకంటే బాగా. అటువంటి వ్యక్తి అలా మీకు మాట్లాడేటువంటి నా పైన మాట్లాడేటువంటి అర్హత ఉందా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. అట్లాగే ఒకటే కాదు, మరి ఈ రోజున ఇటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు కాబట్టి వీళ్ళకి వేరే లేదు, ఇప్పుడు వేరే అంశం లేదు. ఈ ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినటువంటి కార్యక్రమం ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తుంది. మొన్న ఏమనుకున్నారు, పార్లమెంట్ ఎన్నికల లోపు ఈ రైతు బంధు ఇవ్వలేరు అని దింపుడు గల ఆశగా పెట్టుకున్నారు. మళ్ళీ అది కూడా అయిపోయింది కదా. అట్లాగే 15th August లోపల రుణమాఫీ అన్నారు, అది కూడా జరిగిపోతూ ఉంది. ఏ ఒక్కటి అంటే వీళ్ళకి రాజకీయంగా ఏ ఒక్క అంశం కూడా లేదు. అది ఇటువంటి ఆరోపణలు చేస్తారు కాబట్టి 100% వీళ్ళపైన కూడా ఈరోజు కాబట్టి రేపే తెలుస్తుంది కదా
ఎట్లయితే ఈ యొక్క గంట్రాపల్లి ఎట్లయితే ఆరోపణ చేసిన దానిపైన ఈ దేనిపల్లిది ఇష్యూస్ బయటపడ్డాయి కదా, రేపు కూడా బయటపడుతుంది కదా, తెలుస్తుంది కదా, అప్పుడు మీ ముఖం ఎడబెట్టుకుంటారు. క్షమాపణ చెప్పాలంటున్నా. ఏదైతే ఆరోపణ చేసిండ్రో గంట్రాపల్లి ఇష్యూలో మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇవన్నీ పంపిస్తారు రేపే మీకంతా ఇంగ్లీష్ చాలా ఎక్కువ వస్తుంది కదా అని ఇంగ్లీష్ కాపీని పంపిస్తా, చదువుకొని క్షమాపణ చెప్తావా మిస్టర్ కేటీఆర్, క్షమాపణ చెప్తావా మిస్టర్ ప్రవీణ్ కుమార్, బుద్ధి జ్ఞానం ఉండాలో మాట్లాడితే. చదవడం గొప్ప కాదు, ఎంత గొప్పగా చదివింది గొప్ప కాదు, ఎన్ని చదువులు చదివింది గొప్ప కాదు, ఎన్ని పదవులు గొప్ప లెక్క కాదు. సంస్కారం ఉండాల, జ్ఞానం ఉండాల, నిజాయితీగా మాట్లాడు ధైర్యం కావాలా. నేను స్పష్టంగా మీరు ఇటువంటి ఆరోపణలు చేస్తే మరి నేను గతంలో నా చరిత్ర మొత్తం రాష్ట్ర మొత్తానికి తెలుసు, మా నియోజకవర్గాల ప్రజలకు ఇంకా బాగా తెలుసు. ఇండిపెండెంట్గా గెలిచిన, ఆరోపర్యాన్ని గెలిచిన. ఇటువంటి తప్పుడు పనులు చేస్తే ప్రజలు ఊరుకుంటారా? ఆ మాత్రం జ్ఞానం లేదా? నేను అందుకని మీరు ఏమన్నారు, సిబిఐ కాకపోతే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసుకోండి. అంత దూరం ఎందుకు? మీరందరూ పోండి, గ్రామ ప్రజల ముంగట చెప్పండి, ఎక్కడేదో గ్రామ ప్రజల ముంగట ఇదే గంట్రాపల్లి పోండి. నేను సవాల్ విసురుతా ఉన్నా, ఇదే కేటీఆర్ను, ఇదే ఆయనతో పాటు పోయినటువంటి వాళ్ళందరినీ కూడా ప్రవీణ్ కుమార్ ఇంకోరైనా ఇదే గంట్రాపల్లి ఆమె ఆరోపణ చేసింది కదా. నిన్న ఎటువంటి ఆరోపణ చేసిండ్రో ఇదే ఆరోపణ గంట్రాపల్లి చేసింది కదా. మీకు ధైర్యము దమ్ము ఉంటే డైరెక్ట్గా గ్రామాలకు వెళ్ళి చౌరస్తాలు నిలబడండి. మీరు ప్రజల సమక్షంలో దమ్ము ధైర్యం ఉంటే రేపు కూడా ఇదే లక్ష్మీపల్లిలో ఏం జరుగుతుందో మనం వెయిట్ ఫర్ ది ఎంక్వైరీ. 24 hours కాలే ఒకటే ఉదయం జరిగితే, ఇప్పుడు మధ్యరాత్రి ఎప్పుడు తెలియదు. ఉదయం అసలు ప్రజలకు తెలిసిందే ఉదయం తెలిస్తే మీరు 11 గంటలకు తయారైనరు, మధ్యలో అడిపోయినరు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? కనీసం నీవే మాట్లాడినావు పూర్వాపరాలు తెలుసుకుందామని, మరి పూర్వాపరాలు తెలియకుండా ఎట్లా ఆరోపణలు చేసినావు? అంటే దుగ్ధ కాదా ఇది? మా మీద కోపం కాదా? మీకు ఏం దొరకదు కాబట్టి ఇటువంటి చేస్తారా? నేను క్షమాపణ డిమాండ్ చేస్తా ఉన్నా. ఇంకొకసారి ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేస్తే ఇప్పుడు ఏదో నిజంగా నేను ప్రశ్న మాట్లాడుతా ఉన్నా. రా చౌరస్తాకు రా, నీవు ప్రవీణ్ గారు రా, 7 గంటల అడుగు వస్తా నేను. ఆ బాధ్యత కుటుంబాలను పిలిపేయండి. బేకూఫ్ నాయలు బేకూఫ్ మాట్లాడుకుంటూ మీ బేకూఫ్ మాటతోటి అంటే పబ్లిక్ అంతా చూతే చేస్తారా? మీ బాగా ఉదయ పత్రిక మీడియా అడ్డం ఉందని. యు ఆర్ అన్ఫిట్ టు బి ఏ పాలిటిషియన్స్. ఈ రోజు దాకా నేను తప్పుడు ఆరోపణ ఇక్కడ చేసినా ఎవరిపైన? ఎన్నో జరిగినాయి. మీకు ఇంకోటి చెప్తా ఉన్నా, నేను రాజకీయాలు రాకముందుకు నాకంటే ముందున్నటువంటి సందర్భంలో చాలా గ్రామాల్లో 107 కేసులు ఉండినాయి పార్టీల మధ్యలో. నేను వచ్చిన తర్వాత అన్ని పార్టీలు పిలిపించి కూర్చోబెట్టి రాజకీయ మంచి సంస్కృతి కాదు, మన ఆలోచన ఎప్పుడు కూడా గ్రామాలు అభివృద్ధి చెందాలి, చదువులపైన దృష్టి ఉండాలి, ఆటపాటలపై దృష్టి ఉండాలి, కళలపై దృష్టి ఉండాలి, ఉపాధి అవకాశం దృష్టి ఉండాలి. ఇటువంటి వ్యవహారాలు చేయకూడదని కూర్చొని అన్ని కంప్లీట్ రాజేసి ఒక్క సింగిల్ కేసు జరగలే, ఒక సింగిల్ 107 లేదు లాస్ట్ 23 yearsలో. ఇటువంటి నా పైన బురద వెళ్తే నాకు అంటుకోదు బురద, ఆ బురద